పెట్టుకుంటారు వాళ్ళు అమ్మ నాన్న గురించి అట్లా ఏం లేదు ఇక ఉంటుంది లోపల ఉంటుంది మనకు చెప్తారా సారు ఆ, అట్లా ఇక మతికి వచ్చినప్పుడు ఏడ్చుకుంటాం గట్లనే ఉంటాం మరి ఓకే. ఎప్పుడు మాట్లాడింది నీ బిడ్డ లాస్ట్? అప్పుడు పోయేటి రోజు మాట్లాడింది ఇక గవ్య మాట ఇక ఏమనలేదు ఓకే. ఇక ఇక అక్కడ పోయినాక ఇక మాట్లాడి పోతావా అమ్మ అంటే పోతా అని ఇక జప్పున చూసుకొని వస్తామంటే చూడతారు ఇక ఇక అక్కడనే దినాలు అవన్నీ అయిపోయినాయా మొత్తం చేసేసారు? ఇక ఇక ఆడికి అయిపోయాడు ఓకే. పోకడ అయిపోయినందుకు ఇక జల్దీ చూసుకొని మళ్ళీ జల్దీని వస్తామమ్మా ఆడ లైన్కు కూర్చొనాలని పోయింది ఇక ఆ లైన్లే అవి. ఓకే. సో అంటే ఈడ వీళ్ళ విలేజ్ పెద్ద మనుషులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడతాం. నమస్తే అన్న. సో నమస్తే అన్న. నమస్తే అమ్మా. నీ పేరు? నరసప్ప. నరసప్ప. సో వీళ్ళ అమ్మ నాన్న ఎట్లుంటుండే మీతోటి? మంచిగా ఉంటుండ్రు, అందరికి మంచిగా ఉంటుంది. అంటే ఇట్లా జరిగింది అన్నప్పుడు ఎప్పుడు తెలిసింది మీ ఊర్లో మీ అందరికి? ఇక అప్పుడే 8 గంటలకు తెలిసింది మాకు. ఫోన్ వచ్చింది ఒక గడ మా పిల్లగానికి, వాళ్ళు ఇంకా వేరే ఊరోళ్ళు కూడా ఇదే అయినరు. ఆ పిల్లగానికి ఫోన్ వచ్చింది, ఇక చింతకింది సాయిల్ అని ఉంటాడు, వాళ్ళకి వచ్చింది ఫోన్. అయితే వాళ్ళ దగ్గరికి పోయింది నేను. అప్పుడు 8 గంటలకు వచ్చింది ఫోను. వస్తే ఆ పిల్లాడు మాట్లాడుతుండే ఎవరు తప్ప అంటే నేను అంటే ఏమనే ఇది నీటి రోళ్ళు అన్న ఇట్లా మా చుట్టాలు ఉండి బస్సు యాక్సిడెంట్ అయింది అంటే అన్నాడు. అంటే ఇది ఇల్లు ఉండదు తెలియదు మాకు, తెలియదు. తర్వాత ఇక్కడ వచ్చినాక 10 అయిందో 9 అయిందో 9:30 అయిందో. ఇక ఇక్కడ పిల్ల ఫోన్ చేసింది, అర్థంగా వాళ్ళు మాట్లాడలేరు, పోలీసు వాళ్ళు మాట్లాడి ఇట్లా మేపకు యాక్సిడెంట్ అయింది అని చెప్పిండ్రు. అప్పుడు మేము అందరం వచ్చినాం, ఇక ఇడికే మా ఇల్లు గిన్నె వెనుకనే వచ్చినాం. వచ్చి ఇక అందరం ఉంటే ఇక అయిపోయా లొల్లి. ఇక వాళ్ళు అది కమాండర్ తీసుకొని పోయినరు, ఇక పిల్లగానాలు సూర్యులు. ఇక మేము అందరము ఇక్కడనే ఉండం ఇక. అంతే ఇక అందరం బాధలు ఉండం ఇక.